పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని రుస్తుంబాద్లో జనవరి 14 నుంచి 18 వరకు జాతీయ స్థాయి పురుష మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం తెలిపారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 40 జట్లు పాల్గొంటాయని చెప్పారు. యువత వ్యసనాలకు దూరమై క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ద్వారా 1992 నుంచి నేటి వరకు కూడా ఇక్కడ కబడ్డీ పోటీలు మా కమిటీ యొక్క ప్రోత్సాహంతో, ప్రజల యొక్క ప్రోత్సాహంతో చాలా సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేయటం జరిగింది. 92లో మేము చెడుగుడు పోటీల కింద స్టార్ట్ చేసి ఇది దినదినాభివృద్ధి చెంది నేను 96లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు సెక్రటరీ కింద ఉండేవాడు, ప్రెసిడెంట్ కింద ఉండేవాడు కబడ్డీ. ఆయన్ని అడిగితే ఆయన మనకి అప్పటి నుంచి అలాట్మెంట్ ఇప్పించడం జరిగింది. అంటే 96 నుంచి 97 నుంచి మనం స్టేట్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత దీన్ని సెంట్రల్ కింద మనం జాతీయ స్థాయిలో కన్వర్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేయటం జరుగుతుంది. మరి వీరలంకయ్య గారు, చనిపోయిన రంగారావు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా కేపీ రావు గారు కూడా ఇది స్టార్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పద్మజాబాలా గారు, ఆవిడ కోచ్, ఒక టీం కోచ్ కింద వచ్చిపోయారు. ఆవిడ ఇప్పుడు మన స్టేట్ కార్యదర్శి, సెక్రటరీ ఆవిడ ఇలాగ అందరూ ఇతోటి మనం ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా మనం జాతీయ స్థాయిలో ఈ కబడ్డీ పోటీలు మనం నిర్వర్తించడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.